పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలోని శంభునికుంట సర్వే నంబర్ 725లోని 22 ఎకరాల 11 గుంటల ముదిరాజ్ సంఘం చెరువు కబ్జాకు గురవుతోంది. చెరువు మధ్యలో నుండి రోడ్డు వేస్తున్నారని, దీనిని ఆపాలని ఎంఆర్ఓని కలిశామని ముదిరాజ్ సంఘం నాయకులు మీడియాకు తెలిపారు. గతంలో కబ్జా పెడితే లోకాయుక్తను ఆశ్రయించడంతో కలెక్టర్పై కేసు నమోదు చేశారని వారు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు మత్స్య కార్మికులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు ప్రకాష్, ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రతినిధులు బంటు రమేష్, బంటు ప్రవీణ్, గుట్టమీది చిన్న వీరేష్, ఇందేశం జ్ఞానేశ్వర్, బంటు పెంటేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ శంభునికుంట సర్వే నెంబర్ 765 విస్తీర్ణము 22 ఎకరాల 11 గుంటలు. గతంలో కూడా ఈ లోకయుక్తకి వెళ్ళాం మేము, అక్కడ కేసు వేయడం జరిగింది. అధికారులు వచ్చిన వల్ల దాన్ని కూడా మేము విరమించుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కబ్జాలకు గురవుతుంది. ఈ రోడ్డు కట్ట తీసేసి డైరెక్ట్గా కట్ట తీసేసి మొత్తం రాజు తిప్పలు జేసీబీలు వస్తున్నాయి, మట్టి వస్తున్నారు. మేము కూడా ఇప్పుడు మర్యాదపూర్వకంగా ఎంఆర్ఓ గారిని కలిశాము. వాళ్ళు కూడా చెప్తామన్నారు, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వమన్నారు వాళ్ళు. మేము కూడా ఇస్తాము. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మమ్మల్ని తిప్పుతున్నారు. కాబట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. ఏంటి అది కబ్జా జరిగిందా? ఏంటి మీ సమస్య? ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? కబ్జా చేస్తున్నారు. మేము చెరువును కాపాడుతున్నాం. మత్స్యశాఖ నుంచి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నుంచి మేము చెరువును కాపాడాలని గతంలో కూడా చాలా పోరాటాలు చేసినాము. ఇప్పుడు కూడా చేస్తున్నాము. కాకపోతే దీని మీద అధికారులు సరిగ్గా స్పందించట్లేదు. దయచేసి మాకు న్యాయం జరగాలని, ఈ కబ్జా ఆగాలని మేము కోరుతున్నాము. గతంలో కూడా లోకయుక్తకి వెళ్ళినాము. చెరువుకు పూర్వ వైభవం తేవాలి. లోకయుక్త కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసినాం గతంలో. కానీ అక్కడ ఫలితం ఉండే. కాకపోతే ఏంటంటే అధికారులు దాన్ని విరమించుకోమని మేము విరమించుకున్నాం. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని ఈ కబ్జాలు ఆగాలి. కబ్జాలు ఆగి మా మత్స్యశాఖకి ఎట్లుందో చెరువు అట్లా అప్పచెప్పాలని మేము కోరుతున్నాం.